ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ అనమాట. నేను ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసిన దివ్య భరణి గురించి, మళ్ళీ అదే సేమ్ దివ్య సతాయిస్తూనే ఉంది. సో నన్ను ఎందుకు నా సైడ్ ఎందుకు నిల్చోలేదు, నేను గేమ్ ఆడిన కదా మీ తరపున, మీరు ఎందుకు తనుజాకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, అది మాట అనమాట. సో అది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, కావాలంటే అది ఓపెన్ చేసి చూడండి. ఇంకొకటి వచ్చేసి రాము గౌరవ్, గౌరవ్ అయితే చాలా బాధపడతాడు. రామును మళ్ళీ ఇట్లాంటి సిల్లీ నామినేషన్ అయితే చెయ్యకు, సో మంచిగా చెయ్యి అన్నట్టుగా చేస్తాడు. కానీ రాము కన్నింగ్ అన్నారు, కానీ అక్కడ చేసేటప్పుడు చేశాడు, కానీ తర్వాత అయితే వెళ్ళిపోతాడని అయితే బాధపడ్డాడు అనిపించింది. కానీ అందరు కన్నింగ్ అంటున్నారు, నాకైతే అలా అనిపించలేదు. తనుజను కూడా బతిలాడుకుంటాడు, సో అట్లా అనిపించింది నాకు. అదొక డిస్కషన్. ఇంకొకటి కళ్యాణ్ అండ్ దివ్య చాలా మంచి డిస్కషన్ జరిగింది. అలాగే సంజన గారికి భరణి గారికి కూడా మంచి డిస్కషన్ జరిగింది. అలాగే సంజన ఇమ్ముతో కూడా బాధపడుతుంది, నేను తనుజను ఎక్కడ టార్గెట్ చేశాను, తనుజ టార్గెట్ లాగా ఫీల్ అవుతుంది, ఫుడ్ విషయంలో గొడవ అయింది, టార్గెట్ కాదు అది. సో కానీ అది టార్గెట్ లాగా అనిపిస్తుంది ఇద్దరికి గొడవ అయినప్పుడు. బట్ ఇద్దరేలే అబ్బా, ఇద్దరని కాదు, కానీ ఫుడ్ విషయంలో నాకు తనుజ అలా మాట్లాడడం అయితే నాకు నచ్చలేదు. కానీ చాలామంది ఆమె కరెక్ట్ స్టిక్ట్ అంటారు, కానీ అది వరస్ట్ అనిపిస్తుంది నాకు. రెండు దగ్గర ఫుడ్ విషయంలో తనుజ అలాగే చేసింది. ఈమెనేమో ఫుడ్ సెన్సిటివ్ మ్యాటర్ కానీ బాధపడుతుంది. ఫుడ్ విషయంలో ఎవరైనా బాధపడతారు అబ్బా. మాదిరి గారు బాధపడలేదా, అక్కడ ప్లేట్ పట్టుకొని వెళ్ళాక ఆయన తర్వాత వేస్తా అంటే బాధపడలేదా? సో ఫుడ్ విషయంలో ఎవరైనా బాధపడతారు, అదన్నమాట మ్యాటర్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇమ్ముతో చెప్పుకుంటుంది, నేను అసలు టార్గెట్ లాగా ఎక్కడ అనిపించింది, నేను టార్గెట్ చేయలేదు కదా అన్నట్టుగా ఇమ్ముతో చెప్పుకుంటుంది. తర్వాత భరణి గారు అండ్ సంజన గారు కూడా మాట్లాడుకుంటారు. సో బయట టాక్ గురించి మాట్లాడతారు అనమాట, మనకి ఎక్కువసేపు ఇయ్యడు. అయేషా అయితే ఫైర్ బ్రాండ్ లాగా ఉండేది, బాగా మంచి స్ట్రాంగ్ కంటెండర్ అవుతుంది అనుకున్నాను, కానీ వెళ్ళిపోయింది బ్యాడ్ లక్ అని చెప్పేసి అయేషా గురించి ఇంకా మనకు కట్ చేస్తారనమాట. అక్కడ పూర్తిగా ఎవరికైనా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటాడు నాకు తెలిసి భరణి గారు. సో అక్కడ మనకు పూర్తిగా అయితే ఇవ్వలేదు. ఇంకా కళ్యాణ్ అండ్ దివ్య, కళ్యాణ్ అయితే కళ్యాణ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాడు అబ్బా. నాగ్ సార్ అనే మాటలు కానీ అందరు చెప్పిన ఇన్పుట్స్ వల్ల కానీ మొత్తం ఆయన గేమ్ స్పాయిల్ అయ్యేలా ఉందేమో మరి అనిపిస్తుంది నాకైతే. నాగ్ సార్ అంటాడు కదా, తెలివి తక్కువ వాడైనా కళ్యాణ్ని శ్రీజ సెలెక్ట్ చేసుకుని తెలివి కల్లా వాడు ఇమ్ముని భరణి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనేసరికి కళ్యాణ్కి నిజంగా ఆడియన్స్లో నేను అలా డమ్మీ క్యాండిడేట్ని అయిపోయానా, ఆడియన్స్ ఎలా ఆలోచిస్తున్నారు నా గురించి అని బాధపడతాడు అనమాట. సో శ్రీజ నా వల్లనే వెళ్ళిపోయిందని కూడా బాధపడుతూ ఉంటాడు. సో అది దివ్య అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు ఒక గేమ్ చాలా బాగా ఆడావు కదా, ఒక గేమ్ పోయింది కదా, ఒక గేమ్ అయితే నీ వల్లే ఫ్లాగ్ వచ్చింది కదా, అలా ఎందుకు ఆలోచించావు అని దివ్య చాలా బాగా చెప్తుంది. ఇన్ని రోజులు సర్వైవ్ అవుతున్నావంటే నీ ఆట బాగుందనే కదా అర్థం అని కూడా చెప్తుంది. తర్వాత తెలివి తక్కువ వాడైన కళ్యాణి అని అది డీమాన్ వే, నాగ్ సార్ వే కాదు అని చెప్పి అది కూడా చెప్తుంది. కానీ ఏమో నాకు అంత ఎవరితో ఎలా ఉండాలి, లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వచ్చేసరికి నా గేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఆడాలి అన్న ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అబ్బా ఎవరికైనా కూడా. సో కళ్యాణ్కి కూడా అలానే వచ్చేసింది. ఎందుకంటే ఏంటి ఇప్పుడు దూరంగా ఉంటే దూరంగా ఉందంటారు, దగ్గరగా ఉంటే దగ్గరగా ఉందంటారు, ఎలా చేంజ్ చేసుకోవాలి హౌ అని బాగా ఆలోచిస్తే దివ్య మాత్రం సూపర్గా కన్సోల్ చేసింది అనిపించింది. లేదు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు. ఇప్పుడు తనుజాకి దూరంగా ఉంటే దూరంగా ఉన్నామంటారు, మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు, ఇవన్నీ వస్తాయి కదా అని చెప్పేసి చాలా కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటారు. కానీ మొత్తానికి దివ్య చాలా బాగా కన్సోల్ చేసింది, నీ గేమ్ నువ్వు వాడు ఫోకస్ పెట్టని చెప్పేసి. దివ్య కూడా అంటుంది నాకు ధీమాన్ బాగానే ఫ్రెండ్, కళ్యాణ్ కూడా బాగానే ఫ్రెండ్. సో ఇద్దరు నాకు ఫ్రెండ్సే, వాళ్ళు నాకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా నేను అంతా అనుకోను. సో మీకోసం భరణి గారితో అనమాట, మీకోసం నేను గేమ్ ఆడిన కాబట్టి మీరు నా సైడ్ ఉండాలి, తనుజ గారి సైడే ఉంటారు ఎక్కువగా, సో నాకెందుకు సపోర్ట్ చేయరు అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది. సో మళ్ళీ సీరియల్ వాళ్ళకి ఈ కాంబినేషన్ నచ్చుతుంది అనమాట. ఈ మన భారీ కటౌట్లు 5 స్టార్ అనుకున్న వీళ్ళిద్దరూ డమ్మీగా ఆలోచిస్తున్నారబ్బా. ఒకరేమో రాము నామినేట్ చేద్దామంటారు, ఒకరేమో నన్ను ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళని నామినేట్ చేస్తా అంటాడు. ఇక సాయికేమో పవన్ కళ్యాణ్ మీద ఉంది, ఎందుకంటే మనం గట్టి వాళ్ళ మీద పడాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీద పడాలని చెప్పేసి సాయేమో పవన్ కళ్యాణ్ మీద పడదాము. కానీ నాకు ఎక్కువ పాయింట్స్ లేవు, చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, పెద్దగా ఎక్కువ లేవు అని. ఇక నిఖిల్ ఏమో రాముని చేద్దామని అంటాడు. అసలు వీళ్ళు ఏమనుకొని వచ్చారు, ఏం చేశారు నాకేం అర్థం కావట్లేదు. అసలు తెలుగు రాని గౌరవ్ బెటర్ అనిపిస్తున్నాడు వీళ్ళకన్నా. వీళ్ళు అసలు ఏం నామినేట్ చేస్తారో ఏమో ఏంటో. మొత్తానికైతే ఇమాన్యుయల్ అయితే
నామినేషన్లోకి వచ్చాడంట. చూద్దాము. టాక్ నామినేషన్లోకి వచ్చాడని బొమ్మల టాస్క్ అనమాట. ఇది చాలా సీజన్స్లో చూసాము. లాస్ట్కి ఎవరైతే మిగులుతారో, ఎవరి బొమ్మ అయితే చేతిలో ఉంటుందో వాళ్ళు నామినేట్ చేయాలి ఇద్దరిని. మిగిలిన వాళ్ళు ఒకరు, నామినేట్ చేసిన వాళ్ళు ఒకరు, ఆ ఇద్దరిలో హౌస్మేట్ సపోర్ట్తోనే ఒక నామినేషన్లోకి వస్తారనమాట. అదే మనకు ప్రమోట్ చేసింది కదా. సో అదనమాట మ్యాటర్. సో ఇమాన్యుయల్ అయితే మొత్తానికి నామినేషన్లోకి వచ్చాడు. చూద్దాం ఏంటి ఎలా జరుగుతుంది అనేది. ఇదన్నమాట ఫ్రెండ్స్.